అలాగే గురుగారు తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారికి గత 2.5 సంవత్సరం నుంచి జన్మశని జరుగుతుంది. జన్మశని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా కొన్ని పనులు అసాధ్యమైనవి కొన్ని ముందుకు వెళుతూ మధ్యలో బ్రేక్స్ ఎక్కువగా వచ్చాయి. అంటే అవుతున్న పనిలో మందత్వం. 23 జనవరి దగ్గర నుంచి మనం కుంభరాశిని చూసినట్టయితే 23 జనవరికి శని కుంభరాశిలో ప్రవేశించిన తర్వాత 24 జనవరి దాకా చాలా బాగా ఉంటారు. 24 జనవరి దగ్గర నుంచి ఏ పని కాదు, ఉన్న పనులు అసంపూర్తిగా ఉంటాయి, కొత్త పనులు రావు. అటువంటివన్నీ ఎదుర్కొన్నారు గతంలో. కానీ ఇప్పుడు జన్మ శని వీడిపోతుంది కాబట్టి కొంచెం పనుల్లో వేగం పెరుగుతుంది. ఆర్థిక అవసరాలకి కావలసినంత మేర కొంత ధనం సమకూర్చుకుంటారు. శాశ్వత ఆదాయ మార్గాలని సమకూర్చుకునేందుకు మార్గాన్ని సుగమం చేసుకుంటారు. అంటే ఒక తిండి లేదు, ఆ తిండి కావాలంటే మనకు రోజు తిండి ఇచ్చేది ఒక చెట్టు అనుకుంటే, సపోజ్ ఒక మామిడి చెట్టు నాటితే కనీసం మామిడి పళ్ళు వస్తుంటే ఆ కాలం అంతా బతకచ్చు, ఒక అరటి చెట్టు వేద్దాం. ఇట్లా శాశ్వత ఆదాయాన్ని ఇచ్చే పనుల వైపుకి వీళ్ళు దృష్టి పెడతారు. ఈ సంవత్సరం ఖచ్చితంగా ఆ విషయాల్లో సక్సెస్ అవుతారు. కొత్తగా వ్యాపారాలు కూడా, కొత్త అవకాశాలు కూడా తలుపు తట్టే అవకాశాలు ఉంటాయి. అయితే వ్యాపార భాగస్వాముల్ని ఎంచుకునేటప్పుడు భాగస్వామి వ్యాపారాలు చేయకపోవడం మంచిది. ఒకవేళ ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అవతల వాళ్ళ క్రెడిబిలిటీని కూడా బాగా చెక్ చేయాలి. వాళ్ళ యొక్క విశ్వసనీయత ఎటువంటిది, వాళ్ళు స్వార్థపరుల అనేది కూడా చూసుకొని వాళ్ళ క్యారెక్టర్ని కూడా స్టడీ చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళడం మంచిది. ఇటువంటివన్నీ వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుంటే తెలుస్తాయి. సో అక్కడ మీకు కూడా నష్టం అయితే వచ్చే అవకాశం లేదు, కానీ ఆ టైం మీకు అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. పెట్టుబడి పెట్టి మీరు వెనక్కి రావడం, ఇబ్బందులు కలగడం, ఇటువంటివి ఎదుర్కోకుండా ఉండాలంటే పెట్టబోయేది ఏం వ్యాపారం అనేది ముందుగానే ఆలోచించుకోవాలి. ఒక కాంట్రాక్టర్ అయితే కొత్తగా వర్క్ చేస్తున్నాం, వేసే ముందే దీంట్లో గవర్నమెంట్లో బిల్లు వచ్చే అవకాశం ఉందా, అసలు గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయా అని కూడా చూసుకోవాలి. అట్లాగే ఒక సినిమా తీయాలి నిర్మాత అనుకుంటే ఈ హీరోకి ఇంతకుముందు మార్కెట్ లేదు, ఇప్పుడు మళ్ళీ వస్తుందా రాదా అనే విషయంలో కూడా జాతకపరమైనటువంటిది కానీ అతని వ్యక్తిగత చరిష్మా కానీ దగ్గర పెట్టుకోవాలి. ఇట్లా అనేక రకాలు చేయాలి. అయితే కుంభరాశిలోని వారికి సినిమా రంగంలో ఉన్నవాళ్ళు మాత్రం ఐఎమ్ షూర్ బంపర్ ఆఫర్ కొడతారు. కుంభరాశిలో ఉన్నటువంటి సినిమా వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళు బంపర్ ఆఫరే కొడతారు. ఆర్థికంగా బ్రహ్మాండమైన యోగాన్ని పొందుతారు. ఇక మిగతా రంగాల వాళ్ళకి మిశ్రమంగా కాలం ఉంటుంది. మరి కుంభరాశి వారు ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? కుంభరాశి వారు ఎక్కువగా విష్ణు సహస్రనామ పారాయణ, సూర్యుడికి సంబంధించి ఆదిత్య హృదయం, ప్రత్యేకంగా ఈ రాశివారు ఈ రెండు కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన బాగా చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కుంభరాశికి తృతీయ రాజ్యాధిపతి అయినటువంటి వాడు కుజుడు. అంటే నీలో పౌరుషం, నీలో టాలెంట్ని డెవలప్ చేసేటువంటి వాడు కుజుడు. ఆ కుజుడి అనుగ్రహం కలగాలి. ఇప్పుడు శని కుజులకి గ్రహయుద్ధం జరిగినటువంటిది గతంలో, అంటే ఈ ముందు సంవత్సరం విశ్వావసుకు ముందు అట్లా జరిగింది. దానివల్ల వీళ్ళు చాలా సఫర్ అయినారు. కాబట్టి ప్రత్యేకంగా అంగారక పాశుపతం కానీ, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి కుమార పాశుపతం కానీ ఇటువంటివి చేసుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయడం, సుబ్రహ్మణ్య క్షేత్రాలకి దర్శనానికి వెళ్ళడం, ఇవి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. ఒకవేళ ఆర్థికంగా లేనటువంటి వాళ్ళు చక్కగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, భుజంగ స్తోత్రం ఇవి చదువుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆదివారం పూట కానీ మంగళవారం పూట కానీ కొంచెం ఫాస్టింగ్ ఉండడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన స్కాంద పురాణ గాథలు వినడం, వీలైతే సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆ స్కాంద పురాణంలోనే ఉంటుంది కాబట్టి అదొక వ్రతం చేసుకోవడం, ఇంతవరకే చాలు. వీళ్ళు ఆర్థికంగా లేని వాళ్ళకి ఇదే పరిష్కారం, అంతకుమించి వాళ్ళు ఏమీ చేయక్కర్లేదు. ఒకవేళ ఉండి చేయించుకోగలిగిన శక్తులు ఉంటే వాళ్ళు చక్కగా ఇలా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకోవచ్చు, కుమార పాశుపతం, అంగారక పాశుపతం ఏదైనా చేయించుకోవచ్చు.